శ్రీ 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 విజయదుర్గాదేవి అమ్మవారి అనుగ్రహం ప్రజల అందరిపై ఉండాలని ఆలయ ధర్మకర్త నరసింహారావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 73వ వార్డు సింహగిరి కాలనీలో వెలిసిన శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సింహగిరి కాలనీ గ్రామ పెద్దలు నాయకులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆచారాలను, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఇక్కడ తీర్థ మహోత్సవం నిర్వహిస్తున్నారని, పలు సంస్కృతి కార్యక్రమాలు, పిల్లల ఆటల పాటలు, డాన్స్ బేబీ డాన్స్ వంటి కార్యక్రమాలు ప్రజలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. 27 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ అమ్మవారికి ఆలయ ధర్మకర్త, కుటుంబీకులు, గ్రామ ప్రజల సహకారంతో ఆలయ ఆయుధన నిర్మాణం చేపట్టి అమ్మవారికి సేవ చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారు నాటి నుండి నేటికి వరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారని, ఎంతో మహిమగల శ్రీ విజయదుర్గా అమ్మవారిని ఈ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీరామ్మూర్తి శర్మ, మోహిని, దుర్గాప్రసాద్, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. సింహగిరి కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. మేమైతే ఈ దేవతని చాలా సంవత్సరాల కింద నుంచి దర్శించుకుంటున్నాం. చాలా మహిమ గల తల్లి. సో ఇంకా ఈ గుడిని చాలా డెవలప్మెంట్ అయితే చేయాలి. థ్యాంక్ యూ. సింహగిరి కాలనీలో శ్రీ 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 విజయదుర్గా అమ్మవారి ఆలయము నేటికి 30 సంవత్సరాలు బట్టి ఇక్కడ మనం పండుగలు చేస్తూ ఆ అమ్మవారి భక్తులను కాపాడించుకొస్తూ రక్షించుకొస్తున్నారు. అటువంటి అమ్మవారికి ప్రతి భక్తులు కూడా అమ్మని సహకరిస్తూ ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అమ్మవారిని సహకరిస్తూ ఉన్నారు. గనుక మేము 30 సంవత్సరాలు బట్టి ఈ యొక్క విజయదుర్గా అమ్మవారికి సేవ చేస్తూ ఒక ధర్మకర్తగా ఈ యొక్క 25 సంవత్సరాలు కూడా ఈ యొక్క అమ్మవారికి ధర్మకర్తగా నేను పాలిస్తూ ఈ యొక్క ఉత్సవాలను నడిపిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉత్సవాల కొరకు భక్తులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గాజువాక సింహగిరి కాలనీలో కొండ మీద వేయించేసినటువంటి ఇది 73వ వార్డు కొండ మీద వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి యొక్క ఈవిడ ఆవిర్భావం చక్కగాను 2000 సంవత్సరం ఫిబ్రవరి 8, 9, 10 తారీఖుల్లో ఈ తల్లి ఇక్కడ వెలిసింది. చక్కగాను అందరి చేత పూజలు అందుకుంటూ ఉంది. ధర్మకర్త గారు ఆయన శ్రమపడి ఆయన యొక్క స్వయం కృషి అందరినీ చేర్చుకుని చక్కగా ఈ వేళకి 27వ సంవత్సరం ఉత్సవం. ఇది 2000 నుంచి లెక్కేసుకుంటే 27వ సంవత్సరం ఈ తల్లి ఉత్సవం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 8, 9, 10 2 రోజులు చక్కగా ఘటాలవి తిరుగుతాయి. ఈ రోజు పరస జరుగుతుంది. చక్కగా ఈ రోజు కూడా రథోత్సవం కూడా జరుగుతుంది. అమ్మవారిది చక్కగాను రథోత్సవం కూడా జరుగుతుంది. చక్కగా అశేష జనవాహిని కూడా ఇక్కడికి వస్తారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఏ ఊరు నుంచి అయినప్పటికీ కూడా అందరూ వస్తూ ఉంటారు. చక్కగాను ఏ ఊరు నుంచి అయినప్పటికీ కూడా అందరూ కూడా ఒక్కసారి ఆ తల్లి దగ్గర మొక్కుకుంటే చాలు, మొక్కు తీర్చడానికి కంపల్సరీ ఆ తల్లే రప్పించుకుంటుంది వాళ్ళందరినీ కూడా. సత్యమైన తల్లి శ్రీ విజయదుర్గాదేవి. చక్కగా అందరూ కూడా ఇంకా ఎన్నో నిర్మాణాలు కూడా స్వయం శక్తితో చేసుకొచ్చారు. అందరి యొక్క దాతల సహకారంతో ఇంకా బోల్డ్ నిర్మాణాలు అవి కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ సహకరిస్తే ఎంతకంటే వైభవం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల మొట్టమొదటి విజయదుర్గాదేవి గుడి కొండ మీదే ఉంది. ఆ తర్వాత మిగతావన్నీ వచ్చినటువంటివి మిగతా దేవాలయాలన్నీ కూడా. కాబట్టి ఇటువంటి ధర్మకర్త గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టపడి శ్రమోర్చి ఈ యొక్క దేవాలయాన్ని ఈ మాత్రం నిలబెట్టారు. కాబట్టి భక్తులకైతే ఎవరికైనా సరే విన్నపం ఏమిటంటే ఈ గుడి డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరు కూడా చేయూత అందించి ఈ విజయదుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు అవ్వండి. చక్కగా అందరి యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంటుంది ఈ యొక్కది. ఇది గాజువాక సింహగిరి కాలనీ, విశాఖపట్నం జిల్లా గాజువాక సింహగిరి కాలనీ 73వ వార్డు కొండ మీద, సింహగిరి కాలనీ కొండ మీద వేయించేసి ఉన్న ఈ తల్లి మొట్టమొదటి చిన్న విగ్రహంగా ఉండేది. ఆ తదనంతరం అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహంతో పాటు చక్కగా ఆయనది కళా విగ్రహం కూడా తీసుకోవడం జరిగింది. కళా విగ్రహం చేయించి ఎంతో ఈ గుడి మొత్తం డెవలప్మెంట్కి ప్రధాన కారణం ఎవరైనా ఉందంటే మా నరసింహారావు గారు. వాళ్ళే బాధపడుతూ చెప్తున్నారు, కష్టపడి చేస్తారు వీళ్ళు నా సహాయం ఎప్పుడూ తీర్చుకుంటూ ఉంటారు. నాకు వాళ్ళు కూడా సహాయం చేస్తారు. వీళ్ళ పిల్లలే వీళ్ళకి కమిటీ కార్యకర్తలు కూడా వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా. ఇది కుటుంబం అనుకుంటారు కానీ ఈ యొక్క కాలనీయే కుటుంబం అయింది. కాలనీ యొక్క భక్తులే ఆయన యొక్క సహకారాలతో ఇది నిలబెట్టారు. ఇంతవరకు కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా అందరి సహకారాలు అందుతున్నాయి. కానీ ఇంకా అందవలసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ మనం ఎక్కువ చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఇదే సత్యమైన తల్లి విజయదుర్గమ్మ సింహగిరి.